మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ శుక్రవారం చీపురుపల్లి నియోజకవర్గంలో గల గరివిడిలో పర్యటించారు. గరివిడి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గం పార్టీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసిన అనంతరం కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా అమరులైన జవాన్ల సేవలను ముందుగా గుర్తు చేసుకున్నారు. అనంతరం పార్టీ నాయకులు కార్యకర్తలతో నియోజకవర్గంలో పలు విషయాలపై చర్చించారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 102 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు అందుబాటులో ఉన్నాయని రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ తెలిపారు. శివసేన ఎంపీ ఓంప్రకాష్ భూపాల్ కృష్ణ లోక్సభలో అడిగిన ప్రశ్నలకు రైల్వే మంత్రి సమాధానమిచ్చారు. రద్దీకి అనుగుణంగా మరిన్ని రూట్లలో వందే భారత్ రైళ్లు నడిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. జూలై 2024 నాటికి భారతీయ రైల్వే నెట్వర్క్ లో 102 వందే భారత్ రైళ్లు నడిపిస్తున్నామని చెప్పారు. భారత్ లో వాట్సాప్ తన సేవలు నిలిపివేసే అంశంపై కేంద్ర ప్రభుత్వం మరోసారి క్లారిటీ ఇచ్చింది. తమ సర్వీసులు నిలిపివేసే యోచనకు సంబంధించిన ఎటువంటి ప్రణాళికలను వాట్సాప్ దాని మాతృ సంస్థ మెటా కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వలేదని కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ వెల్లడించారు. రాజ్యసభలో సభ్యుడు అడిగిన ప్రశ్నలకు ఆయన లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. ఏపీలో 3 ఎయిర్పోర్టులకు పేర్ల మార్పులకు ప్రభుత్వం ప్రతిపాదించింది. విజయవాడ ఎయిర్పోర్టుకు నందమూరి తారక రామారావు ఎయిర్పోర్టుగా, తిరుపతి ఎయిర్పోర్టుకు శ్రీ వెంకటేశ్వర ఎయిర్పోర్టుగా, కర్నూలు ఎయిర్పోర్టును వియ్యాలవాడ నరసింహారెడ్డిగా మార్చాలని ఏపీ ప్రభుత్వం కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు పంపించారు. తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకి పెరుగుతుంది. నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 65,908 మంది వచ్చారని, స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 27,441 మంది ఉన్నారని, నిన్న స్వామివారి హుండీ ఆదాయం 4.21 కోట్లు ఉందని, ఉచిత సర్వదర్శనానికి 26 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారని, ఉచిత సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం పట్టింది అని, 300 రూపాయల ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతుంది అని ఆలయ అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ మోగనున్న ఎన్నికల నగర గ్రామ పంచాయతీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది అని పంచాయతీ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆగస్టు నెలలో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ సమావేశంలో మంత్రి సీతక్కతో పాటు అధికారులు ఉన్నారు. విశాఖపట్నం పోర్టుకు అతిపెద్ద సరుకు రవాణా నౌక వచ్చింది. 300 మీటర్ల పొడవు, 50 మీటర్ల వెడల్పు, 18.46 మీటర్ల డ్రాఫ్ట్ నీటి మట్టం నుంచి నౌకలోతు కలిగిన భారీ షిప్ గురువారం వైజాగ్ పోర్టుకు చేరుకుంది. ఇప్పటి వరకు భారతీయ పోర్టుకు వచ్చిన అతిపెద్ద సరుకు రవాణా నౌక ఇదేనని పోర్టు అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో మహిళలకు నెలకు 1,500 రూపాయల చొప్పున సాయం పంపిణీ చేస్తామని మంత్రి గుమ్మడి సంధ్యారాణి శాసన మండలిలో కీలక ప్రకటన చేశారు. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయల చొప్పున 18,000 అందిస్తామని, మహాశక్తి పేరుతో ఈ పథకం అమలు చేస్తామని, సాయం విషయంలో ఎవరికీ అన్యాయం చేయమని, విధి విధానాలు రూపొందిన తర్వాతనే ఈ పథకం అమలు చేస్తామని ఆమె వెల్లడించారు. ఇంకా ఎటువంటి అధికారి ఉత్తర్వులు వెలువడలేదు. గన్మ్యాన్లను తిరస్కరించిన కడప ఎమ్మెల్యే తనకు కనీస సమాచారం ఇవ్వకుండా 2+2 గన్మ్యాన్లను 1+1 కు కుదించడంపై కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి అసహనం వ్యక్తం చేశారు. పైగా తన భర్త శ్రీనివాస్ రెడ్డికి ఉన్న 1+1 సెక్యూరిటీని కూడా పూర్తిగా తొలగించారని, దీంతో తనకి అసలు సెక్యూరిటీనే అవసరం లేదంటూ వారిని పంపించేశారు. అనంతరం అసెంబ్లీ సమావేశాలకు సెక్యూరిటీ లేకుండానే వెళ్లారు. హైకోర్టులో జగన్ పిటిషన్ పై విచారణ వాయిదా వేశారు. తనకు ప్రతిపక్ష నేత హోదా కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని జగన్ పిటిషన్ వేశారు. విచారణకు వచ్చేసరికి మంగళవారానికి వాయిదా వేశారు.